కానీ పాండవులకి ఇచ్చిన రాజ్యం అభివృద్ధి చెందిన ప్రాంతం అయితే కాదు. అది ఒక కాండవ ప్రస్థం అనే అరణ్య ప్రాంతం. అయినా కూడా పాండవులు నిరుత్సాహపడలేదు. వారు తమ కృషితో ఆ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా మార్చారు. ఆ ప్రాంతానికి ఇంద్రప్రస్థం అనే పేరు కూడా వచ్చింది. కాలక్రమేణా ఇంద్రప్రస్థం చాలా అభివృద్ధి చెందింది. ప్రజలు కూడా పాండవులని గౌరవించసాగారు. ఇది చూసిన దుర్యోధనుడికి చాలా అసూయ పెరిగిపోయింది. మరింత అసూయ పెరిగిపోయింది. దుర్యోధనుడు ఇలా అనుకున్నాడు. ఏమని? పాండవులను ఇంత గొప్పగా ఎలా ఎదగనివ్వాలి? వారి నుంచి తిరిగి రాజ్యం ఎలా తీసుకోవాలి అని. ఇక్కడి నుంచే శకుని కుట్ర మొదలవుతుంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? పాండవులకి మొదట ఇచ్చిన రాజ్యం అరణ్య ప్రాంతం. అయినా సరే వారు తమకి ఏమీ లేదని బాధపడకోకుండా తమ కృషితో ఆ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా మార్చారు ఆ రాజ్యాన్ని. అలాగే మనం కూడా మన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే మన కృషితో వాటిని మార్చుకోవచ్చు.